ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. వాక్యం మనం చదువుతాం, ప్రతిరోజు చదువుతాం. ఉదయం టైం ఉంటే ఉదయం చదువుతాం, లేదా నైట్ టైం ఉంటే ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుతాము. కొంతమంది బస్సెస్ లో వెళ్లేటప్పుడు, ఆఫీసుకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడు వాక్యం చదువుతారు. అయితే మంచిదే. అయితే వాక్యం చదివిన తర్వాత చదివేసి వదిలేస్తే మనం చదివిన దానికి విలువ ఉండిద్దా? ఉండదు కదా. వాక్యానుసారం మనం నడుచుకుంటేనే, వాక్యం అది ఒక అధ్యాయమైనా, ఒక లైన్, ఒక రిఫరెన్స్ అయినా సరే, ఆ వాక్యం చదివినప్పుడు ఆ ప్రకారంగా నా జీవితం ఉందా, ఇలా నేను దేవుని వాక్యానికి లోబడుతున్నానా, అంటే ఈ ప్రకారంగా నా లైఫ్ లో నేను జీవిస్తున్నానా లేదా అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అది ఒక్కరోజో 2 రోజులో, నెల రోజులతో పోయేది కాదు కదండి. ప్రతిరోజు ఎవ్రీడే ఖచ్చితంగా మన లైఫ్లో వాక్యం అనేది ఉండాలి కదా. ఇక మన లైఫ్లో వాక్యమే లేకపోతే మన జీవితమే వేస్ట్ కదా. మనం బ్రతికినా చచ్చిన వారితో సమానం కదా. అయితే ఆ గొప్ప సత్యాన్ని దావీదు గారు తెలుసుకొని, ఆయన అంటే దేవుని వాక్యాన్ని మనం చదివి ఆ ప్రకారంగా చేస్తే, ఆ ప్రకారంగా నడుచుకుంటే దానివల్ల బెనిఫిట్స్ ఏందనేది ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు. నేను చదువుతాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మనకేందంటే అప్పట్లో ధర్మశాస్త్రం ఉండేది, ఇప్పుడు మనం ఏంటంటే వాక్యాలు, ఇప్పుడు ఆత్మఫలాలంటే ఆత్మఫలాలు ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా, మన జీవితాల్లో అవన్నీ ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి కదా. ప్రతిరోజు చూసుకోవాలి. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో, ఏదో మామూలుగా లైట్ గా తెలుసుకోవడం కాదు, పూర్ణ హృదయంతో అంటే మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్ గా అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యంతో, ఆ ఒక్క లైన్తో నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, అంటే నాలో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా, ఆ అవసరం ఉందా నాకు, లేకపోతే ఈ వాక్యం నాతో ఎందుకు మాట్లాడుతుంది, ఈ వాక్యం ద్వారా ఈ వాక్యాన్ని నాకు ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు ఈ రోజు ఇప్పుడు అని ఎప్పుడు వాక్యం చదివినా ఆ ప్రకారంగా మన జీవితం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి ప్రతిరోజు. అందుకనే కదా పూర్ణ హృదయంతో ఆయన చెప్పిన శాసనములను గైకొంటున్నానా, వింటున్నానా, విని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నానా, విని వదిలేస్తున్నానా. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పాడు తండ్రి. నేను ప్రేమిస్తున్నానా? ఏమన్నా బాధ పెట్టానా ఈరోజు? అరే నాకు గుర్తు రావట్లేదే, నా మాట వల్ల ఏదో నేను జోక్గా అన్న మాట కూడా వాళ్ళకి ఏమన్నా కాస్త మనసుకి బాధ కలిగించిందా? లేదు, వాళ్ళకి సారీ చెప్పాలి అని మనల్ని మనం సరిచేసుకుంటా ఉండాలండి. అందుకే వాక్యాలుంది. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరండి? పూర్ణ హృదయంతో దేవుని శాసనములను, ఆయన చెప్పిన మాటలు విని, అంటే హార్ట్ఫుల్ గా, మనస్ఫూర్తిగా, చాలా ఇంట్రెస్ట్ గా విని ఆ ప్రకారంగా నడుచుకునే వాళ్ళకి వాళ్ళు ఏ పాపము చేయరని దావీదు గారు చెప్తున్నారు కదా. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆజ్ఞలను జాగ్రత్తగా, అజాగ్రత్తగా కాదండి, ఏదో ముక్కుసూటిగా, మొక్కుబడిగా చదివేసి వదిలేయడం కాదు. దేవుని వాక్యం ఉందంటే ఆ ప్రకారంగా నా జీవితంలో ఏదో మనం ఒక హిస్టరీ లాగా ఆయన వాళ్ళ లైఫ్ చదువుతున్నాము, యోనా చరిత్ర అంటే, దానియేలు అంటే, లేకపోతే ఇంకొకటి అంటే, మీకా అంటే చదివేసి ఒక స్టోరీస్ లాగా మనం గుర్తుపెట్టుకోవడానికి కాదు. అప్పుడు వాళ్ళు ఆ సమయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు వాళ్ళకి ఏ శిక్ష వేశాడు, తండ్రి మాట ప్రకారం వాళ్ళు నడుచుకున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదాలు వచ్చాయి. ఇప్పుడు నేను నా జీవితంలో ఈ మాటల ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా, ప్రతి విషయంలో దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నానా, వాక్య ప్రకారం అంటే వాక్యం ద్వారా నన్ను గద్దిస్తున్నాడా తండ్రి, వాక్యం చదువుతున్నాను, నీ తోటి వారిని హింసించొద్దు, తల్లిదండ్రులేని పిల్లల్ని హింసించొద్దు అని ఉంది, కానీ నేనేం చేస్తున్నాను, ఆ ప్రకారంగా చేస్తున్నానా? ఒకవేళ చేస్తే అదిగో అలాంటి శాపం నాకు వచ్చిద్దేమో అని అది అంతటితో ఆపేయమని అర్థం. అంతే కదా. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని, తెలుసుకోవడం కాదండి, గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు.
ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన ఎంత మేలు. అంటే సమయంలో ఏదో ఒక విషయంలో మనం పడిపోతూ ఉంటాం కదా, అంత గొప్ప, అసలు చిన్నప్పటి నుంచే అంత జాగ్రత్తగా దేవునిలో పెరిగిన దావీదంతటి మహారాజు ఆయనే పడిపోయాడు కదా. అంటే ఇక అప్పుడు ఆయనకు తెలిసింది అసలు ఆయన దేవుని కట్టడలను అనుసరించి గైకొని అలా ఆ ప్రకారంగా నేను నడుచుకుంటే, నా ప్రవర్తన ఉంటే, స్థిరపడడం అంటే ఇక ఫిక్స్ చేసుకున్నాను. నేను ఫిక్స్ అయ్యానండి, ఇక రేపు మాత్రం ఇక ఆ పని జోలికి నేను వెళ్ళను, నేను ఫిక్స్ అయ్యాను, ఇక రేపటి నుంచి నేను అటు వెళ్ళను, నేను ఫిక్స్ అయ్యాను అని మనం చెప్పుకుంటాం కదా కొన్ని విషయాల్లో మన జీవితంలో. అలా బయట లోకపు విషయాల్లో కాదండి, దేవుని వాక్య విషయంలో మనం స్థిరపడాలి. అలా స్థిరపడితే ఎంత మేలు అని దావీదు గారు పడిపోయారు కదా. పడిపోయిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు. ఎందుకంటే తెలుసుకునే అవకాశం తండ్రి ఇస్తాడు. మళ్ళీ మన సొంత జ్ఞానంతో మనం తెలుసుకోవడం కాదు. లేదు సిస్టర్, నేను ఆ టైంలో పలానా టైంలో నేను చాలా అసలు ఎలా బిహేవ్ చేసేవాడినో, నాకు అంత క్రూరంగా చేసేవాడిని, అసలు అంత దూషించేవాడినో ఎదుటి వాళ్ళని, దేవునికి అసలు నడుచుకోలేదు. తర్వాత నేను తెలుసుకున్నాను సిస్టర్, నేను తెలుసుకున్నా, నా ప్రవర్తన నేను మార్చుకున్నా, నా పద్ధతి మార్చుకున్నాను, ఇప్పుడు ప్రతివారం చర్చికి వెళ్తున్నాను, ఎప్పుడు నేను ఇంకా ఎవరిని హింసించట్లేదు అని చెప్తా ఉంటారు చాలా మంది తమ తమ సాక్ష్యాల్లో. అయితే తెలుసుకున్నాను, నా అంతటా నేను తెలుసుకున్నాను అంటే మనంతటా మనం తెలుసుకోగలమా? లేదండి. ఆ క్రెడిట్ ఎవరిది? దేవునిది. నేను చేసిన తప్పులు నేను తెలుసుకునే అవకాశం తండ్రిచ్చాడు అని మనం ప్రతిరోజు అనుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టలేదు, అస్సలు వదిలిపెట్టలేదు దేవుణ్ణి అంటాము కదా, అనే చెప్తాం కదా ఎవరికన్నా చెప్పాలన్నా. కాదండి, మనం దేవుణ్ణి వదిలిపెట్టడం కాదు, తండ్రి మనల్ని వదిలిపెట్టలేదు. ఇక్కడ ఆ క్రెడిట్ దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ అంతా మనం తీసుకుంటాం. నాకైతే అస్సలు నచ్చదండి అట్లా. అంతమంది ఇంటర్వ్యూకి వెళ్తే నేనే సెలెక్ట్ అయ్యాను అంటాం. కాదు, నన్ను సెలెక్ట్ చేశాడు నా తండ్రి, నా దేవుడు నా ముందున్నాడు కాబట్టి నేను సెలెక్ట్ అయ్యాను అనాలి. ఇక దేవుణ్ణి స్తుతించడం మనస్ఫూర్తిగా అంటే ఎలా అండి? అదేమన్నా ప్రత్యేకంగా దానికి మనం ఒక మీటింగ్ పెట్టుకొని దానికి ప్రత్యేకంగా ఒక గది తీసుకొని మన అంటే ఏడుస్తా ప్రార్థన చేయడం కాదు కదా. ప్రతి విషయంలో అంతమందిలో ఇంటర్వ్యూలో నేనే సెలెక్ట్ అయ్యాను కాదు, నన్ను సెలెక్ట్ చేసే అవకాశం, నేను సెలెక్ట్ అయ్యే అవకాశం తండ్రి ఇచ్చాడు. నా ముందు తండ్రి ఉన్నాడు కాబట్టే నేను సెలెక్ట్ అయ్యాను. నా పక్కన నా తండ్రి లేకపోతే నేను సెలెక్ట్ అయ్యేవాడిని కాదు అనుకోవాలి. అప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన ఇంత ప్రాఫిట్స్ వచ్చింది నా తెలివితోనే, నా జ్ఞానంతో. నేను ఇదంతా ఎంత కష్టపడ్డానో తెలుసా? అసలు నిద్ర లేకుండా, సరిగ్గా తిండి తినక ఎంత కష్టపడ్డానో. ఈ ఒక లెవెల్కి, ఒక రేంజ్, ఒక ప్రాఫిట్స్ అంత హై లెవెల్ వెళ్ళిందంటే నేను ఎంత కష్టపడ్డానో, మా స్టాఫ్ అంతా ఎంత కష్టపడ్డారు అని చెప్తారు. కరెక్టే. ఆ కష్టపడే మనసు, కష్టపడే ఆ బలము, శక్తి ఇచ్చింది ఎవరండి? మన దేవుడు కదా. అసలు తండ్రి లేకుండా మనం ఏ పనైనా చేయగలమా? అందుకే నేను దేవుడికి రావాల్సిన మహిమ, దేవుడికి చెందాల్సిన ఘనత దేవుడికే చెందాలి అని చెప్పేది ఒక వీడియో కూడా పెట్టాను. క్లాస్ ఫస్ట్ వచ్చినా నా తెలివి, నా సొంత తెలివి అనుకోకూడదు. నా దేవుడి సహాయం, ఆయన జాలి, ఆయన తెలివి నాకు ఇచ్చాడు, నా పక్క నుండి రాపిచ్చాడు కాబట్టి నేను పాస్ అయ్యాను అనుకోవాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇది నా తెలివి కాదు, నా తెలివితేటలు కాదు, నా దేవుడి కృప, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను జాబ్ సంపాదించగలిగాను అనుకోవాలి. ఖచ్చితంగా అనాల్సిందే. అది దేవుడి సహాయం లేకుండా మనంతటా మనం రాగలమా? అసలు ఒక్కసారి ఆలోచించండి, ఫోన్లు పక్కన పెట్టేసి. ఇక్కడ దావీదు గారు అదే చెప్తున్నారు కదా, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. మనకి అవమానమైన, మంచైనా చెడైనా ఏది రావాలన్నా దేవుని కట్టడలు, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటే మనకు ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి ప్రమాదాలు రావు, ఎటువంటి అవమానాలు రావు, ఎటువంటి అపకీర్తి రాదు. లేదు సిస్టర్, నేను మస్ట్ అండ్ షుడ్గా ప్రతిదీ ఫాలో అవుతాను, ఏది చెప్పాడో తండ్రి ఆ ప్రకారమే ఫాలో అవుతాను, ఎవరిని నేను ఏమి అనను అంటారా? అయితే దేవుడి మీద మీరు ఏదో ఒక విషయంలో దేవుడి మీద ఆధారపడకుండా మీ సొంత తెలివి మీదో,
మీ సొంత బలం మీద ఆధారపడుతున్నారు. ఒకసారి పరిశీలన చేసుకోండి. అప్పుడు మనకు గుర్తొచ్చేలా సహాయం చేస్తాడు తండ్రి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. ఎప్పుడండి మనం యథార్థ హృదయంతో మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా ఏ కల్మషం లేకుండా, అయ్యా నేనే స్థితిలో ఉన్నానంటే ఇది నా గొప్పతనం కాదు, నా తెలివి కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, కేవలం నీ దయ, కేవలం మీరు నడిపించారు, మీరు నాతో ఉండబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను అని యథార్థ హృదయంతో మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎప్పుడు తండ్రిని ఆ క్రెడిట్ అంతా మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిని చూసుకొని మనం ఆ క్రెడిట్ అంతా దేవునికి ఇస్తే. యవనస్తులు దేని మీద తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారు కదా, యవనస్తుల గురించే ఇక్కడ పర్టికులర్ గా ఎందుకు చెప్పారంటే ఆ వయసులోనే అట్రాక్షన్స్ అనేవి తొందరగా అట్రాక్ట్ అవుతా ఉంటారు కదా. ప్రతిదానికి ఒక మంచి డ్రెస్ వేసుకున్నా, అబ్బా అలాంటి డ్రెస్ నేను వేసుకోవాలి, ఒక మంచి మొబైల్ కొనుక్కున్నా అలాంటి మొబైల్ నేను కొనాలి, లేదా ఒక మంచి లెవెల్లో ఉంటే ఆ ప్రకారం నేను కూడా ఉండాలి అని ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు ఏదైనా సినిమాలో మంచి హెయిర్ స్టైల్ వేస్తే ఇక బయట అందరు అదే వేస్తారు కదా. డ్రెస్ ఏ మోడల్ డ్రెస్ వేస్తే బయట అందరు అదే వేయాల్సిందే వేస్తున్నారు. ఇప్పుడు జరిగేది మన కళ్ళతో మనమే చూస్తున్నాం. బైక్స్, కొత్త కొత్త బైక్లు, అట్లా అది కూడా ఎక్కువ ఎవరు ఫాలో అవుతారంటే యవనస్తులే, యంగ్స్టర్స్ ఎక్కువ ఫాలో అవుతారు. ఆ వయసే అలాంటిది కదా. అయితే అది తప్పు, అది కరెక్ట్ కాదు, లోకాన్ని మనం ఫాలో అవ్వద్దు, అది దేవునికి ఇష్టం లేదు అని ఎలా తెలుసుకుంటారు యవనస్తులంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు. ఇక కడుగు వేసుకుంటారు, చిచ్చి ఇది కరెక్ట్ కాదు, అసలు ఏంటి నేను లోకాన్ని ఫాలో అవుతున్నానంటే యేసు ప్రభువుని కదా నేను ఫాలో అవ్వాల్సింది అని ఎలా తెలుసుకుంటారంటే నీ వాక్యమును బట్టి ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఆ వాక్య ప్రకారం నేను నడుస్తున్నానా లేదా? లేదు. ఈ లోక ఆకర్షణలకి ఆకర్షితులు అవ్వొద్దని వాక్యం చెప్తుంది. నేను ఎలా ఉన్నాను? నేను అదే ఫాలో అవుతున్నానా? ఒక్కసారి ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, చెక్ చేసుకోండి. ఆయన వాక్య ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా? హెయిర్ స్టైల్ ఇంతకుముందు నాది మామూలుగా ఉండేది, ఇప్పుడేంటి ఇలా మారిపోయింది, ఇలా వేసుకుంటున్నానేంటి జడ అంటే ఇది అప్పుడు ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఈ హెయిర్ స్టైలు, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, ఏది ఫాలో అయితే అది కూడా అదే నేను ఫాలో అవుతున్నానా? ఇది దేవుడికి విరుద్ధం కదా. అంటే వాక్య ప్రకారం నేను ఫాలో అవ్వట్లేదు కదా. చదవడం అయితే చదువుతున్నాను, ప్రార్థన అయితే చేస్తున్నాను, కానీ ఫాలో అవ్వట్లేదు కదా. అసలు నన్ను నేను చేంజ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ లోకంలో పడిపోతున్నాను, తండ్రి మాటలు వింటున్నాను, అయినా సరే ఇది లోకానికి ఆకర్షించబడ్డాను, చిచి ఇది కరెక్ట్ కాదు అని ఒక్కసారి కూర్చొని మిమ్మల్ని మీరు చూసుకొని పరిశీలన చేసుకోండి. అలా అయితేనే వాళ్ళని తమ నడత శుద్ధిపరచుకుందరు. అప్పుడు మనల్ని మనం చేంజ్ చేసుకుంటాం, చేంజ్ అవుతాం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. అయ్యా ఈ లోకంలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, చాలా అసలు లోకమంతా ఇప్పుడు అప్డేట్లో ఉన్నారు. అప్డేట్ అవ్వకపోతే ఒక పిచ్చి ఎవడని చూసినట్టు చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను అట్రాక్ట్ అవ్వకుండా, ఆ లోకంలో నేను పడిపోకుండా నా పూర్ణ హృదయంతో మిమ్మల్నే వెతికేలా నాకు సహాయం చేయండి. నీ ఆజ్ఞలను విడిచి మీరు ఏదైతే చెయ్యొద్దంటున్నారో అది చెయ్యకుండా ఉండే మనసు నాకు ఇవ్వండి. ఈ లోకం వైపు, అట్రాక్షన్ల వైపు అప్డేట్ అయితేనేమో పెద్ద జ్ఞానవంతులా చూస్తున్నారు, అప్డేట్ అవ్వకపోతే పిచ్చి పిచ్చి పిల్లలు చూసినట్టు చూస్తున్నారు. పర్వాలేదు, నేను లోకంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. మీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, మీ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకున్నాను లేదా, అది చాలు నాకు. అది కూడా నేను మనస్ఫూర్తిగా మీ వైపు తిరగాలి, పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మీరు చెప్పిన వాక్యానికి లోబడి నేను జీవించాలి. అది చాలు నాకు, లోకం ఏమైనా అనుకోలేము అని మనంతట మనం దేవుని సహాయాన్ని బట్టి లోకంలో పడిపోకుండా ఉండగలగాలండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలంటే ఎవరో వచ్చి మనతో చెప్తారా?
ఎవరో వచ్చి మనల్ని పద్దాక ఎవరొకళ్ళు మన పక్కన ఉంటారా? ఇప్పుడు తప్పుదారిలో వెళ్తున్నారు. ఎప్పుడు పద్దాక 24 గంటలు మన పక్కనుండి 365 రోజులు మన పక్కనుండి నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పు కదా, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దని మనుషులు ఎవరైనా ఉంటారండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనుషులు ఎవరైనా, అది మన తల్లిదండ్రులైనా, మన స్నేహితులైనా, అన్నైనా, చెల్లైనా, అక్కైనా, ఎవరైనా సరే, మన బంధువులైనా, మనల్ని ప్రేమించే వాళ్ళైనా సరే 24 గంటలు మన పక్క నుండి మనం తప్పు చేయకుండా మనల్ని ఎవరైనా కాపాడగలరా? ఎప్పుడు మనల్ని అంటి పెట్టుకొని, ఎప్పుడు 24 గంటలు మనల్ని వదిలేసి ఉండకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉండేవాళ్ళు ఉన్నారా? మనం తప్పుదారిలో నడిస్తే గద్దిస్తా, మనం దారి తప్పితే అటు కాదు ఇటు అని చెప్తా అసలు ఎవ్వరు ఉండరు కదా. అది అసాధ్యం కదా ఎవరికి. చిన్నపిల్లలైనా సరే ఖచ్చితంగా స్కూల్కి వెళ్లాల్సిందే, పేరెంట్స్ని వదిలిపెట్టాల్సిందే, స్కూల్కి వెళ్లాల్సిందే, కొంచెం వయసు వస్తే కాలేజ్కి వెళ్లాల్సిందే, చదువు అయిపోతే ఉద్యోగాలు చేయాల్సిందే. ఇక మన పక్కన ఎవరుంటారు? ఉండరు కదా. కానీ ఒకే ఒక్కరుంటారండి, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పిన మాటలు మన హృదయంలో ఉంటే మనం ఏ తప్పు చేయం, ఏ అట్రాక్షన్కి మనం అట్రాక్ట్ అవ్వం. లోకమంతా ఎటైనా పోనివ్వండి, మనం మన తండ్రి ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటున్నామా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. మనం చేసే ప్రతి పని మన పేరెంట్స్ చూడకపోవచ్చు, మన బంధువులు చూడకపోవచ్చు, మన స్నేహితులు చూడకపోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళు చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తారండి? ఖచ్చితంగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన తప్పకుండా చూస్తాడు. ఆయన ఎవరు? మన తండ్రి యేసు ప్రభు వారు మాత్రమే చూడగలడు. కాబట్టి మనం చేసే తప్పు నేను ఎవరు లేరు కదా, ఈ తప్పు ఈ పాపం చేయొచ్చు, చేస్తున్నాను, ఎవరు చూడట్లేదుగా అనుకొని మనం చేస్తాం. కానీ అసలు దావీదు గారు చూసారా, ఆయనకు నిజంగా దేవుడు తండ్రి ఇచ్చిన తెలివి కాకపోతే నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు. మనుషులు నన్ను చూడట్లేదయ్యా, మనుషులు ఎవ్వరూ నన్ను చూడరు నేను తప్పు చేసేటప్పుడు, ఎందుకంటే 4 గోడల మధ్య చేస్తున్నాను. అసలు ఎవ్వరు లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. ఆఖరికి నా భార్య అయినా నా బిడ్డలైనా ఎవ్వరు రారు. కానీ నీ ఎదుటే నువ్వుంటావు, నా ఎదురు నా ముందు నువ్వుంటావు. ఎందుకంటే నా ఎడల నీకున్న ప్రేమ అలాంటిది, నా మీద నీకున్న ప్రేమ అలాంటిది. కాబట్టి నేను అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా నీ ఎదుట నీ ముందు నేను చేస్తున్నాను. నేను ఎక్కడ పాపం ఎక్కడ నడుచుకున్నా, ఎప్పుడు ఎక్కడున్నా కూడా నా పక్కన నువ్వు ఉంటావు, నా ముందు నువ్వు ఉంటావు. అందుకే ఇక్కడ ఆయన చెప్పింది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉంటే మన మనసులో ఆ ప్రకారంగా, అంటే వాక్యం గద్దిస్తూ ఉండేది, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని. అప్పుడు పాపం చేయాలంటే అమ్మో వాక్యం కాదు, నా దేవుడే నా ముందున్నాడు. వాక్యం గుర్తొచ్చిందంటే మన తండ్రి గుర్తొస్తాడు, అంటే తండ్రి చూస్తూనే ఉంటాడుగా. మనం ఎక్కడున్నా కూడా, ఏ మూలనున్నా కూడా చూసే శక్తి ఎవరికి ఉందండి? మన తండ్రికి ఉంది. సీసీ కెమెరాలో కూడా రికార్డు కానీ వీడియోలు, ఆ పనులన్నీ కూడా మన తండ్రి దగ్గర రికార్డెడ్లో ఉంటాయి కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్య ప్రకారం, వాక్యం చదివి విని వదిలేయడం కాదండి, ఆ వాక్య ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా అని ఒక్కసారి, ప్రతిరోజు, ఒక్కసారి కాదు ప్రతిరోజు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను? నా దేవుడిని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ మాట అంటున్నాను, వీళ్ళతో గొడవ పడుతున్నాను, వాళ్ళని చూపించి వేలెత్తి చూపించి వాళ్ళని ఎగతాళి చేస్తున్నాను, ఈ మాటలు ఎక్కడుంటాయి? దేవుడు వింటాడు. అది ఆయన ఆ పని ఆయనకు నచ్చదు. మన తండ్రి చెయ్యొద్దని చెప్తున్నాడు, నీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్తున్నాడు. కానీ నేనేం చేస్తున్నాను? బాధ పెడుతున్నాను. ఇదేంటి, తండ్రి చెప్పినట్టు నేను నడుచుకోవట్లేదుగా అని ఒక భయం అనేది వచ్చిద్దండి. దేవుని వాక్యం మనస్ఫూర్తిగా ఫాలో అయితే ఒక భయం అనేది ఉండిద్ది మన మనసులో. అమ్మో నన్ను ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ నన్ను సృష్టించిన నా దేవుడు చూస్తూ ఉంటాడు, ఆయన దృష్టిలో నేను చెడ్డవాడినైపోతాను, పాపినైపోతాను, వద్దు అని. ఆయనకి, తండ్రికి మన మీద కోపం వచ్చిందంటే ఇక ఆ శాపాన్ని, ఆ ఉగ్రతని ఎవ్వరు తప్పించలేరు కదా. కాబట్టి ఈ ప్రకారంగా మనం కూడా మన బాల్యంలో ఉన్నప్పుడు అన్ని గుర్తు చేసుకుని ఆ ప్రకారం తండ్రి చేసిన సహాయాన్ని, ఆయన మాటల చొప్పున నడవడానికి, ఆయన ఆజ్ఞల చొప్పున ఫాలో అవ్వడానికి దేవుని సహాయం కావాలి కదా మనం. అందుకని ఒక చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి
మరి వాక్యం ద్వారా ప్రభా అంత గొప్ప మహారాజు దావీదు మహారాజే తండ్రి అంత తగ్గింపుతో అయ్యా నాకు బుద్ధి లేదు, నాకు తెలివి లేదు, నేను చేతగాని వాడిని, నేను తెలివి తక్కువ వాడిని అని ఎంత వినయంతో మీ దగ్గర ఒప్పుకున్నాడు తండ్రి. ఆయనున్న పొజిషన్ వేరు, కానీ అసలు ఎంత తగ్గింపుతో ఉన్నాడు తండ్రి. అలాంటి తగ్గింపు మా జీవితాల్లో మాకివ్వండి తండ్రి. మాకున్న తెలివే మేము జ్ఞానం, తెలివే తెలివి అనుకుంటున్నాం. ఇక్కడున్న ఈ లోకంలో ఉన్న గొప్పతనమే మేము గొప్ప అనుకుంటున్నాం. పేరు ప్రతిష్టలే మాకు కావాలి, మేము ఒక మంచి రేంజ్లో ఉన్నామంటే అది మా తెలివి అనుకుంటున్నాం. కానీ మేము బుద్ధి లేని వాళ్ళమని గ్రహించలేని స్థితిలో ఉన్నామయ్యా. ఒక్కసారి మా మాట విని మాకు అర్హత లేదయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు తండ్రి. కానీ అలా మేము గర్విస్తున్నాం కాబట్టే ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అంత గొప్ప దావీదు మహారాజు, అంత గొప్ప భక్తుడు, మీ మనసుకు నచ్చిన వ్యక్తి అయినా సరే ఆ విషయం తెలిసి కూడా తండ్రి ఎంత తగ్గింపుతో మీకు మొరపెడుతున్నాడు తండ్రి. ఎంత తగ్గింపుతో, ఇది నా బలం కాదు, నా శక్తి కాదు, నేను బుద్ధి లేని వాడిని అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడయ్యా. అదే మనసు, అంతే తగ్గింపు జీవితం మాకు కూడా ఇవ్వండి తండ్రి. ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే ఆశపడుతున్నాం ప్రభా. మీ వాక్య ప్రకారం వాక్యం చదివి వదిలేయడం కాదు, వాక్యానుసారం అనుసరించడానికి, వాక్య ప్రకారంగా నడవడానికి, పూర్ణ హృదయంతో మీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి మీ సహాయం, మీ దయ, మీ తెలివి మాకిస్తేనే ప్రభా మేము నడవగలం తండ్రి. లేకపోతే బుద్ధి లేని వాళ్ళం, బుద్ధి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకైతే అర్హత లేదు తండ్రి. అయినా సరే అది మీ దగ్గర నుంచి మేము పొందుకుంటేనే ప్రభా, మీరిస్తేనే మేము మీ వాక్య ప్రకారం నడుచుకునే తెలివి మాకుంటుంది తండ్రి. మా వల్ల మాకు కాదు తండ్రి, మా వల్ల మాకు కానే కాదు, మీ సహాయం ఉంటేనే మేము చేయగలం ప్రభా. ఆ ప్రకారంగా తండ్రి మీ సహాయాన్ని మాకు అందించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.